తెలంగాణ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక స్టాట్యూ కోసం 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నారని మీకు తెలుసా? అది కూడా అప్పుగా తీసుకొచ్చి మరీ కడతారంట. లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద ప్రపంచంలోనే అతి ఎత్తైన గాంధీ విగ్రహాన్ని నిర్మించాలని గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. మూసీ ఈసా నదుల సంగమం వద్ద గాంధీ చితాభస్మాలు విసిరిన ప్రదేశంలో స్టాచ్యూ ఆఫ్ పీస్ గా టూరిజం డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం 10 ఎకర్స్ కావాలని దాదాపు 500 కుటుంబాలను ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చారంట. చాలా ఏళ్లుగా అక్కడే ఉంటున్న కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడుతున్నాయి. ఇప్పుడు సడన్ గా కాలేజీ నుండి ఎక్కడ వెళ్తాం? 400 फैमिलियों की शांतियों को बिगाड़े. స్టాచ్యూల కోసం ఇంత అమౌంట్ ఖర్చు చేసే బదులు ఎడ్యుకేషన్ లేకుండా ఉన్న చాలా మంది పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తే బాగుండేది. లేదా మెడికల్ డిసీజెస్ తో చాలా మంది సఫర్ అవుతున్నారు. అలాంటి వాటిని క్యూర్ చేయడానికి ఈ అమౌంట్ ని యూజ్ చేస్తే బాగుండేది. గాంధీ ఏమైనా వచ్చిన స్టాట్యూ కట్టండి అని అడిగాడా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అప్పుడు హైడ్రా పేరుతో చాలా కుటుంబాలను ఎలానే తరిమేశారు. ఇప్పుడు స్టాట్యూ పేరుతో అదే చేస్తున్నారు. రేపొద్దున్న ఇంకేం చేస్తారని చాలా మంది భయపడుతూ ఇదేం గవర్నమెంట్ రా బాబు అని తిట్టుకుంటున్నారు.